నమస్తే, నేను మీ మధు. సొంత పార్టీ నేతలే తప్పు చేస్తే ఊరుకోనంటున్న నారా చంద్రబాబు నాయుడు నిన్న డిపిఓ కార్యాలయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలోని డిపిఓ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరైన నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. అయితే సొంత పార్టీ నేతలనే వదలను, అలాంటిది రౌడీయిజం స్టార్ట్ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే ఎవరిని వదిలిపెట్టను అన్న రీతిలో డైరెక్ట్ గానే వార్నింగ్ ఇస్తున్నారు. అయితే ఈ వార్నింగ్ ఎలా తీసుకోవాలి, మరి ఎవరిని బహిష్కరించారు అనే విషయాల గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వర్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి అందరికీ తెలిసిందే. ఏదైనా డేర్ అండ్ డాషింగ్ గా ఫేస్ టు ఫేస్ మాట్లాడే వ్యక్తిత్వం కలవారు. అయితే నిన్న డిపిఓ కార్యాలయ ప్రారంభోత్సవంలో నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా కీలకంగా మారాయి. అయితే నిజంగానే నారా చంద్రబాబు నాయుడు గారు రౌడీజాన్ని అంతం చేశారా? నిజంగానే సొంత పార్టీ నేతలైనా సరే ఉపేక్షించరా? అంటే ఇదొక వార్నింగ్ అండి. ఇది ఇంకొకటి ఏంటంటే పోలీసులకి ఆయన ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నట్టుగా చెప్పారు. గతంలో రాయలసీమ ముఠా కక్షలను అణచివేశాము, సొంత తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారని తెలిసే వాళ్ళని జైలుకి పంపాము తప్పులు చేశారంటే, రౌడీలని రాష్ట్ర బహిష్కరణ చేశాను అని ఆయన గుర్తు చేశారు. అంటే అది ఆగలేదు, ఇప్పుడు కూడా కొనసాగుతుంది అనేది చెప్తున్నారు. అయితే ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే ఇంకొకటి, ఆయన చెప్పిన విషయం గత 5 ఏళ్లలో అంటే వైసీపీ హయాంలో 5 ఏళ్లలో తిరుమలని దోచుకున్నారు, తిరుపతిని చాలా అంటే ఇష్టారాజ్యంగా వాళ్ళు తిరుపతిలో కూడా వ్యవహరించారు అని చెప్పారు. అంటే తిరుమలలో మీకు తెలుసు, ఒక కల్తీ నెయ్యి కావచ్చు, అంటే లడ్డు విషయంలో వరకామణి కావచ్చు, పట్టు వస్త్రాలు కావచ్చు, ఇప్పుడు గోవిందరాజ స్వామి ఆలయ గోపురానికి సంబంధించి 50 కేజీలు బంగారం కావచ్చు, ఇట్లా అన్ని అన్యాయాలు అక్రమాలు చేశారు, అంటే అవినీతి చేశారు. అదేవిధంగా రోజా లాంటి వాళ్ళు సోమవారం వస్తారా మంగళవారం వస్తారా అని టికెట్లు అమ్ముకోవడం, అది అందరికీ తెలుసు, లక్షలు లక్షలు దండుకోవడం, తర్వాత రాజకీయాలు మాట్లాడడం, తర్వాత దివ్యల మాదిరి దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళు అక్కడ రీల్స్ చేయటం, తర్వాత మనకు తెలుసు ఆవిడెవరు శివజ్యోతి కూడా ఏదో కాస్ట్లీ అన్నట్టుగా మాట్లాడి ఆవిడ అడుక్కుంటున్నానని లడ్డూని ప్రసాదాన్ని. సో ఇవన్నీ మనం విన్నాం. అయితే ఇప్పుడు ఆయన అనేది ఏంటంటే ఇవాళ మళ్ళీ వార్నింగ్ ఇచ్చారు. సో ఇంకా మీదట మీరు రెచ్చిపోతే కనుకైతే ఎవరిని ఉపేక్షించద్దు అని చెప్తున్నారు. అక్కడ మీరు చెప్పండి తిరుపతిలో డిపిఓ స్టార్ట్ చేశారు, తర్వాత ఇప్పుడు డీజీపీ ఆఫీస్ తర్వాత ఇదే పెద్దది అనితే చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా వివరించారు, ప్రతి జిల్లాలోనూ కట్టడానికి అవకాశం ఇవ్వండి, అనుమతి ఇవ్వండి అని. తర్వాత సుబ్బారాయుడు ఉన్నాడు అక్కడ, సుబ్బారాయుడు ఉన్నాడు కాబట్టి ఆయన ఇంకా గట్టిగా చెప్పారు. ఎందుకంటే సుబ్బారాయుడు గురించి వైసీపీ వాళ్ళకి తెలుసు. అంటే గతాన్ని నేనేమీ మర్చిపోలేదు, గతంలో ఎలా ఉన్నానో చంద్రబాబు నాయుడిని ఇప్పుడు అలాగే ఉన్నానని ఆయన చెప్పారు. సో ఒక ముఖ్యమంత్రిగా గతంలో ఎంత స్ట్రిక్ట్గా పనిచేశానో ఇప్పుడు అలాగే పనిచేస్తాను. ఇంకా మీరు పరిధి దాటి వెళ్ళొద్దు, పరిధి లోపల మీరు ఉండండి, మీ కార్యకలాపాలు చేసుకోండి, అంతేగాని తప్పుడు పనులు చేస్తే మాత్రం తప్పించుకోలేరని చెప్పడం జరిగింది. సో నిన్న కూడా సంస్కృత విశ్వవిద్యాలయానికి సంబంధించి అక్కడ తిరుపతిలో నిన్న భారతీయ విజ్ఞాన సమ్మేళనం అని జరిగిందండి. ఆ సందర్భంగా నిన్న ఒక పుస్తకాన్ని కూడా రిలీజ్ చేశారు, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అన్నమాట. అంటే మన ఆస్ట్రాలజీకి సంబంధించి, తర్వాత సనాతన ధర్మానికి సంబంధించి, తర్వాత వైదిక విజ్ఞానం కావచ్చు, సంస్కృతి, ఇట్లా వీటన్నిటికీ సంబంధించి ఈ పుస్తకాన్ని నేను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడారు ఆయన. మాట్లాడుతూ అప్పుడు కూడా తిరుమల పవిత్రత గురించి ఇవన్నీ మాట్లాడి ఇది ప్రపంచంలోనే ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా పరిఢవిల్లాలి అని చెప్పారు. ఆ సందర్భంగా ఆయన ఇంకో మాట ఏం చెప్పారంటే, మీరు పిల్లలు సూపర్ మ్యాను, స్పైడర్ మ్యాను ఇలాంటివన్నీ చూస్తున్నారు, వాటికంటే మించిన క్యారెక్టర్స్, అంతకంటే బలమైన క్యారెక్టర్స్ మన పురాణాల్లోనే ఉన్నాయి. ఆంజనేయ స్వామి కావచ్చు, లేకపోతే అర్జునుడు వీరత్వానికి ప్రతీక, శ్రీకృష్ణుడు, ఇట్లా మీరు అందుకని రామాయణం మహాభారతం చదవండి, అందులో ఉండే పురాణ పాత్రలు మీరు చూశారంటే, చదివారంటే ఎంత పరాక్రమవంతులు ఉన్నారు మనకనేది తెలుస్తుంది. మీరు పరాక్రమవంతుడు, అభిమన్యుడు పరాక్రమవంతుడే, ఈవెన్ ఘటోత్కచుడు, ఎవరిని తీసుకున్నా అంటే ఎవరి శక్తి వాళ్ళది, అవన్నీ కూడా తెలుసుకోవచ్చు. అది సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ అనేవి అవి క్యారెక్టర్ సృష్టించారు, కానీ నిజంగా
మన రియల్ సూపర్ స్టార్స్ వీళ్ళు, సూపర్ మ్యాన్స్ వీళ్ళు. అవును. కాబట్టి అలాంటివి తెలుసుకోండి అని. ఈవెన్ మనకి వీర నారీలు ఉన్నారు. ఈవెన్ సుభద్ర అవును. యుద్ధం చేస్తుంది, ఎవరు సత్యభామ యుద్ధం చేస్తుంది. అంటే మగవాళ్ళకి సమానంగా మీకు ప్రమీల రాజ్యం మనకు తెలుసు. కాబట్టి మీకు క్యారెక్టర్స్ అనేవి ఏవైతే, పాత్రలు అనేవి ఏవైతే ఉన్నాయో, మగవాళ్లే కాదు ఆడవాళ్ళు కూడా, పురాణాల్లో ఉండే ఆడవాళ్ళు కూడా అంత ధీర వనితలు వాళ్ళు చెప్పాలంటే. సో వాటి గురించి కూడా చెప్పడం జరిగిందండి. అంటే తిరుపతిలో ఇక పైన ఈ దాష్టీకాలకి నిలవ కాదు ఇది. ఇంకా మీదట మీరు తప్పులు చేస్తే అసలు సహించము. ఇప్పుడు జరిగిందంతా అయిపోయింది. అంటే వాళ్ళ హయాంలో అయింది, ఈ హయాంలో మనం వచ్చాక వీటిని అణిచివేయాలి అని క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. ఇదే ప్రోగ్రామ్ లో పోలీసులకు కూడా వార్నింగ్ ఇచ్చారు కదా మేడం. ఎందుకంటే పోలీసులు స్ట్రాంగ్ గా ఉంటేనే రౌడీజం చెయ్యాలంటే భయపడుతుంది. ఇప్పుడు స్ట్రాంగ్ గా లేరు కాబట్టి మీరు అంటే ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ ఇన్నర్ గా తీసుకోవాల్సింది ఏంటంటే, ఇంకా ఎవరైనా ఒకవేళ వైసీపీకి కొమ్ము కాస్తూ ఉంటే, మీకు అర్థమైందా, వాళ్ళు జాగ్రత్తగా మీరు అవన్నీ వదిలేసి మీరు పోలీసులు అని మర్చిపోకండి. మీరు ప్రజల కోసం పనిచేయండి. తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా మీరు ఉపేక్షించొద్దు అని చెప్పారు. అది వార్నింగ్ అక్కడ ఇచ్చారు. కాబట్టి పోలీసుల్లో కూడా ఇంకా ఎవరైనా కోవర్ట్లు ఉంటే ఆలోచించుకోవాలి. వాళ్ళు ప్రజల కోసం పని చేయాలి అనేది ఆయన ఇచ్చిన సందేశం. ఏదేమైనా సరే నారా చంద్రబాబు నాయుడు గారు అయితే బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. రప్ప రప్ప అంటూ ఫ్లెక్సీలు కట్టినా, ఫ్లెక్సీలకు జంతు బలులు చేసినా సరే సహించేది లేదని, ఇక ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే ముందు నేనుంటా అన్న రీతిలో అయితే వార్నింగ్ ఇచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలని వైసీపీ ఎలా తీసుకుంటుందో, దానికి ఎటువంటి సమాధానం ఇస్తుందో వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.